ఓకే సార్. మత్తు పదార్థాల వినియోగము వాటి వల్ల కలిగే దుష్పరిమాణాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు స్కూల్స్ కాలేజెస్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసేటప్పుడు మాకు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నపిల్లలు సైతం, హై స్కూల్ చదివే చిన్నపిల్లలు సైతం మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు అనేది, ముఖ్యంగా కూల్ లిప్స్ అనేది ఈ మధ్య ఎక్కువగా పిల్లలు వాడుతున్నారు అనేసి మాకు సమాచారం వచ్చిన మీద ఈ మధ్యకాలంలో కూడా మేము రైడ్ చేసి కూల్ లిప్స్ లాంటివి మత్తు పాకెట్లను కూడా పట్టుకోవడం జరిగింది. దాని మీదనే మేము నిఘా పెట్టి ఇన్ఫర్మేషన్ రాబట్టి ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 వెహికల్స్లో ఇట్లా కూల్ లిప్స్ తదితర ఇతర మాదక ఇది మత్తు పదార్థాలన్నీ ఇట్లా వెళ్తున్నాయి టువర్డ్స్ తమిళనాడు అనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ కావడం జరిగింది. ఒక వెహికల్ మనము యాదమరి జంక్షన్ దగ్గర ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. వర్చువల్ వెహికల్ని యాదమరి జంక్షన్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా ఈ వెహికల్లో పట్టుకోవడం జరిగింది. దీంతో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కూల్ లిప్స్. అదే రకంగా ఎవరైతే అక్కడ నుంచి మూవ్ అయిపోయి వచ్చేసినారో ఆ వెహికల్ సేవ్ చేసి మళ్ళీ గుడిపాల పోలీస్ స్టేషన్లో ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్లో ఆ డ్రైవర్తో అక్కడ ఉండే వాళ్ళతో పాటు ఈ కాంటాక్ట్స్ అన్ని చూడడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ విచారిస్తే తమిళనాడుకి ఇక్కడ నుంచి అది పాకెట్స్ ఇక్కడ నుంచి తమిళనాడులో కంప్లీట్గా కూడా ఇవి నిషేధం అయిపోయినాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండే షాపుల్లోనే కాకుండా తమిళనాడులో కూడా ఇది పోయి సేల్ చేస్తారనేసి తెలిసింది. సో ముఖ్యంగా ఇలాంటి మార్కెట్లోకి దొరికే కొద్దీ చిన్నపిల్లల వల్ల బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతున్న ఉద్దేశంతో దీని మీద మేము ప్రత్యేకంగా డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. గౌరవ డీజీపీ గారి ఉత్తర్వుల మీద, లీగల్ ఐజీ గారి ఉత్తర్వుల ప్రకారం, అదే రకంగా మా ఐజీ మేడం అండ్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీటి మీద ఎక్కువ నిఘా పెట్టి ఇటువంటివేవి చిత్తూరు మన జిల్లాలో కానీ ఇంకెక్కడే కానీ అసలు రాకూడదనే ఉద్దేశంతో మేము దీని మీద ప్రత్యేకంగా నిఘా పెట్టి ఈ రకంగా పట్టుకోవడం జరిగింది. తమిళనాడులో పూర్తిగా ఇది నిషేధం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని విచారిస్తే తమిళనాడుకి మేము తీసుకుపోతున్నాం అంటున్నారు. ఇంకా విచారిస్తే ఇక్కడ ఎవరికైనా ఇచ్చితే కూడా మేము దాన్ని ఆరాధించి దీని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్కి ముఖ్యంగా దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు ఎటువంటి సమాచారం ఉన్నా ఈ మత్తు పదార్థాల గురించి దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ఇన్ఫర్మేషన్ రహస్యంగా పెడతాం. సమాజంలో ఈ మత్తు పదార్థాలు బానిసలుగా మారి వాళ్ళ అనారోగ్యాల పాలై ఇబ్బంది పడే అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా కొద్దిగా సామాజిక దృక్పథంతో అందరూ కూడా మాకు సహకరించాలని పబ్లిక్ అంతా కూడా కోరుతున్నాము. తల్లిదండ్రులు ముఖ్యంగా మీ పిల్లలకు దయచేసి ఇటువంటి వాడకాలు ఏమన్నా ఉంటే కనుక గమనించుకొని వాళ్ళని దాని నుంచి దూరంగా వచ్చేటట్టు చేయండి. థ్యాంక్ యూ.